Hi students, 4th class 5th lesson ది మ్యాజిక్ ఫిష్. మ్యాజిక్ ఫిష్ అంటే మ్యాజిక్ చేప. ఇది ఈ మ్యాజిక్ చేప గురించి ఒకసారి చెప్పుకుందాం. అభిరామ్ వాజ్ ఏ ఫిషర్మ్యాన్. అభిరాము ఒక జాలరి మనిషి. అయితే చేపలు పట్టేవాడు. హీ లివ్డ్ విత్ హిజ్ వైఫ్ ఇన్ ఏ లిటిల్ హట్ నియర్ ది సీ. అతను తన భార్యతో కలిసి సముద్రం దగ్గర ఒక చిన్న గుడిసెలో నివసించేవాడు. చేపలు అభిరామ్ ఏం చేసేవాడు, చేపలు పట్టేవాడు. సముద్రం వద్ద చిన్న గుడిసెలో భార్యతో నివసించేవాడు. హీ వెంట్ డౌన్ ది సీ ఎవ్రీ డే టు క్యాచ్ ఫిష్. అతను చేపలు ప్రతిరోజు సముద్రంలోకి వెళ్ళి పట్టేవాడు. ఎవరు? అభిరాము అతని జీవనం కోసము ప్రతిరోజు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టేవాడు. వన్ డే ఏ స్ట్రేంజ్ థింగ్ హ్యాపెండ్. హీ కాట్ ఏ బిగ్ గోల్డెన్ ఫిష్ ఇన్ హీజ్ నెట్. అతనికి ఏం జరిగింది? ఒకరోజు వింత జరిగింది. ఎవరికి? అభిరామ్కి. అతను తన వలలో ఒక పెద్ద బంగారు చేపను పట్టుకున్నాడు. వెన్ అభిరామ్ టుక్ ది ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, ది ఫిష్ బెగన్ టు స్పీక్. అప్పుడు ఆ అభిరాము గోల్డెన్ చేపని పట్టుకున్నాడు కదా, ఆ గోల్డెన్ చేప ఏమంటుంది? అభిరామ్ చేపని నీటిలో నుంచి బయటికి తీసినప్పుడు ఇలా చెప్తుంది. చేప మాట్లాడడం ప్రారంభిస్తుంది. అభిరాము ఆ గోల్డెన్ చేపని నీటిలో నుంచి బయటికి తీశాడు. ఆ గోల్డెన్ చేప మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. ఆ గోల్డెన్ చేప ఏమంటుంది? ఓ ఫిషర్మ్యాన్, ప్లీజ్ లెట్స్ మీ గో. అభిరామ్ వాజ్ వెరీ సర్ప్రైజ్. ఓ జాలరీ, ఓ చేపలు పట్టే మనిషి, దయచేసి నన్ను విడిచిపెట్టు, నన్ను లోపలికి నీటిలోకి వెళ్ళనివ్వు అని గోల్డెన్ చేప మాట్లాడింది. ఎవరితో మాట్లాడింది? అభిరామ్తో మాట్లాడింది. ఆ గోల్డెన్ చేప అలా మాట్లాడడంతో అభిరామ్కి చాలా ఆశ్చర్యం వేసింది. అభిరామ్ వాజ్ వెరీ సర్ప్రైజ్. ఆశ్చర్యం వేసింది. ఈ గోల్డెన్ చేప ఏంటి మాట్లాడుతుందని అభిరాము చాలా ఆశ్చర్యపోయాడు. హీ వాజ్ ఏ కైండ్ మ్యాన్. అతను చాలా దయగల వ్యక్తి. హీ లెట్ ది ఫిష్ గో. అతను చేపని వెళ్ళనిచ్చాడు, విడిచిపెట్టేశాడు. చేపని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ఆ గోల్డెన్ చేప మాట్లాడుతుంది కదా, ఆ చేపని విడిచిపెట్టేశాడు. అభిరామ్ వెంట్ హోమ్ ఎంప్టీ హ్యాండెడ్. అభిరామ్ ఆ చేపని నీటిలో విడిచిపెట్టి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళాడు. హీ టోల్డ్ వైఫ్ అబౌట్ ది ఫిష్. అభిరాము తన భార్యకు గోల్డెన్ చేప గురించి వివరంగా తెలియజేశాడు. గోల్డెన్ చేప ఇలా మాట్లాడింది, నేను ఆ చేపని నీటిలో విడిచిపెట్టేశాను అని తెలియజేశాడు. హిజ్ వైఫ్ వాజ్ గ్రీడీ అండ్ అన్కైండ్. అభిరాము యొక్క భార్య దురాశ మరియు దయలేనిది. ఇక్కడ గ్రీడీ అంటే దురాశ గల వ్యక్తిని గ్రీడీ అంటారు. అయితే అన్కైండ్ అంటే దయలేని వ్యక్తి. ఫూలిష్ మ్యాన్, వై డిడ్ యూ లెట్ ది ఫిష్ గో. తెలివి తక్కువ వాడిలాగా ఉన్నావు, చేపని ఎందుకు వదిలేసావని అభిరామ్ని తన భార్య అడుగుతుంది. తెలివి తక్కువ వాడిలాగా ఉన్నావు. ఇక్కడ ఫూలిష్ అంటే బుద్ధి లేని అన్నమాట. బుద్ధి లేని మనిషిలా ఉన్నావు, ఆ చేపని ఎందుకు విడిచిపెట్టావు? గో బ్యాక్ టు ది సీ అండ్ కాల్ ది ఫిష్. సముద్రంలోకి తిరిగి వెళ్ళి చేపని పిలువు. అక్కడ ఉన్న ఆ గోల్డెన్ చేపని పిలువు. ఇట్ మస్ట్ బి ఏ మ్యాజిక్ ఫిష్. అది మాయగల చేప. ఆ గోల్డెన్ చేప మాయగల చేప అయి ఉంటుంది. నీకు తెలివి బుద్ధి లేనట్టుంది. ఆ చేపని సముద్రంలోకి ఎందుకు విడిచిపెట్టావు? సముద్రంలోకి వెళ్ళి ఆ చేపని పిలు అని అభిరామ్ భార్య అభిరామ్కి తెలియజేసింది. ఇక్కడ గ్రీడీ అంటే
దురాశ గల వ్యక్తి. అన్కైండ్ అంటే దయలేని, కైండ్ అంటే దయగల, అన్కైండ్ అంటే దయలేని వ్యక్తి. ఆ అభిరామ్ భార్యకి గ్రీడీ, అన్కైండ్ రెండూ ఉన్నాయి. ఫూలిష్ మ్యాన్, వై డిడ్ యూ లెట్ ది ఫిష్ గో? ఏమంటున్నారు? ఆ చేపని ఫూలిష్ మ్యాన్ అంటే బుద్ధి లేని మనిషిలా ఉన్నావు, ఆ చేపని నీటిలో ఎందుకు విడిచిపెట్టావు? గో బ్యాక్ టు ది సీ అండ్ కాల్ ది ఫిష్. ఆ చేపని మళ్ళీ పిలువు. ఆ చేపని సముద్రం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ చేపని పిలువు. ఇట్ మస్ట్ బి ఏ మ్యాజిక్ ఫిష్. అది చాలా మహిమ గల చేపలా ఉంది. మళ్ళీ సముద్రం వద్దకు వెళ్ళి ఆ చేపని రమ్మని పిలువు. ఆస్క్ ది ఫిష్ టు గ్రాంట్ అస్ ఏ బిగ్ హౌస్ విత్ ఏ హ్యూజ్ గార్డెన్. మాకు ఒక పెద్ద తోట ఉన్న పెద్ద ఇల్లు ఇవ్వమని ఆ చేపలను అడుగు, ఆ గోల్డెన్ చేపని అడుగు అని ఎవరికి? అభిరామ్కి తన భార్య గ్రేడీ, అన్కైండ్ గల భార్య అంటే దురాశ మరియు దయలేని భార్య అభిరామ్కి బుద్ధి లేని వ్యక్తిలా ఉన్నావు, వెళ్ళి ఆ చేపకి రమ్మను, మళ్ళీ బయటికి రమ్మను. బయటికి వచ్చిన తర్వాత మనకి కావలసిన పెద్ద ఇల్లు ఇమ్మని చెప్పు అని. హ్యూజ్ అంటే పెద్ద, బ్రహ్మాండమైన అంటే పెద్దదైన అని అర్థం. ఇమ్మని చెప్పు అని తన భార్య అభిరామ్కి తెలియజేస్తుంది. సో అభిరామ్ వెంట్ బ్యాక్ టు ది సీ అండ్ కాల్డ్ ది ఫిష్. అభిరాము వెంటనే వెళ్ళి సముద్రం వద్దకు వెళ్ళి ఫిష్కి, చేపకి పిలిచాడు. ఆ గోల్డెన్ చేప దగ్గరికి వెళ్ళి సముద్రం వద్దకు వెళ్ళి చేపకి రమ్మని పిలిచాడు. ఎవరు? అభిరామ్. ఓ ఫిష్, ప్లీజ్ గ్రాంట్ మీ ఏ విష్. త్వరగా రా, దయచేసి నా కోరికను తీర్చు. ది ఫిష్ పోపెడ్ ఆఫ్ ఇట్స్ హెడ్ అవుట్ ఆఫ్ ది బ్లూ సీ అండ్ సెడ్. ఏం చేసింది? ఆ తలని సముద్రం నుండి తలని బైక్ లేపి ఇలా చూసిందనమాట. ఎవరు వెళ్ళారు? అభిరామ్ వెళ్ళి నా కోరిక తీర్చు, గోల్డెన్ చేప వచ్చి నా యొక్క కోరికని తీర్చు అంటే, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నీకు సహాయం చేశాను కదా, నన్ను సహాయం చెయ్యి అని పిలిచాడు. ఆ గోల్డెన్ చేప ఏం చేసింది? సముద్రం నుండి తల పైకెత్తి ఇలా చూసింది. లెట్స్ మీ నో యువర్ విష్. ఐ వాంట్ ఏ బిగ్ హౌస్ విత్ ఏ హ్యూజ్ గార్డెన్ ఫర్ మై వైఫ్. ఏమంటున్నాడో ఆ చేప ఏమంటుంది? నీ కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాను అని గోల్డెన్ చేప తెలియజేసింది. అప్పుడు అభిరామ్ ఏమంటున్నాడు? ఐ వాంట్ ఏ బిగ్ హౌస్ విత్ ఏ హ్యూజ్ గార్డెన్ ఫర్ మై వైఫ్. నా యొక్క భార్య ఏమంటుందంటే పెద్ద తోటతో ఉన్న పెద్ద ఇల్లు మాకు ఇవ్వాలి అని కోరిక చెప్పింది. వాటిని తీర్చాలి అని ఎవరు చెప్పారు? ఈ అభిరాము గోల్డెన్ ఫిష్కి తెలియజేశాడు. గో బ్యాక్ హోమ్, యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, ఇంటికి తిరిగి వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, నీ కోరిక తప్పక తీరుస్తానని గోల్డెన్ ఫిష్ తెలియజేసింది. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, ఇంటికి వెళ్ళు అని చెప్పింది గోల్డెన్ ఫిష్. అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఈజ్ లిటిల్ హట్. He saw a big house with a garden. What a beautiful house, he said to himself. అభిరామ్ ఏడ్ చేశాడు? వెంట్ బ్యాక్ హౌస్, ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇన్ ది ప్లేస్ ఆఫ్ హీజ్ ఏ లిటిల్ హట్, అక్కడ ఆ ప్లేస్లో చిన్న ఇల్లు ఉండేది. తన చిన్న గుడిసె స్థానంలో ఏం జరిగింది? హీ సా ఏ బిగ్ హౌస్ విత్ ఏ గార్డెన్.
పెద్ద తోటతో ఉన్న పెద్ద ఇల్లు అక్కడ కనిపించింది. ఆ స్థానంలో చిన్న గుడిసె బదులు పెద్ద తోటతో పాటు పెద్ద ఇల్లు కనిపించింది. వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్! ఇంత అందమైన ఇల్లును చూసి సెడ్ అంటే చూసి హిమ్సెల్ఫ్ చాలా మనసులో అనుకున్నాడు అనమాట. నేను చిన్న గుడిసె ఉన్నది, ఈ చిన్న గుడిసె స్థానంలో పెద్ద తోటతో ఉన్న పెద్ద ఇల్లు, అందమైన ఇల్లు తయారైందని తనలో తాను అనుకున్నాడు. ఎవరు? అభిరామ్. సమ్ డేస్ passed. Abhiram's wife forced him and said, "This house is not enough." Enough అంటే కావలసినంత. ఇనఫ్ అంటే తెలుగు మీనింగ్ కావలసినంత. అయితే ఏమైంది? సమ్ డేస్ పాస్డ్, కొన్ని రోజులు గడిచాయి. అభిరామ్ వైఫ్ ఫోర్స్డ్ హిమ్ అండ్ సెడ్, అభిరాము భార్య తనకి ఫోర్స్ చేసింది, బలవంతం చేసింది. ఏంటని బలవంతం చేసింది? దిస్ హౌస్ ఈజ్ నాట్ ఇనఫ్, ఈ ఇల్లు సరిపోదు, మనకి సరిపోదు అని తెలియజేసింది. ఎవరికి? అభిరామ్కి తెలియజేసింది. ఐ వాంట్ టు లివ్ ఇన్ ఏ ప్యాలెస్. మనము ఎక్కడ బ్రతుకుతున్నాము? లివ్ అంటే బ్రతకడం, బ్రతుకు, జీవంతో ఉన్న లేదా ప్రాణంతో ఉన్న దాన్ని లివ్ అంటారు. అయితే మనము ఏం చేస్తున్నాం? ప్యాలెస్ అంటే రాజభవనం. మనము ఈ రాజభవనంలో బతకాలి. వాంట్ అంటే కావాలి. మనకి ఏది కావాలి? ఐ వాంట్ ప్యాలెస్, పెద్ద రాజభవనము కావాలి. గో అండ్ ఆస్క్ ది ఫిష్ ఫర్ ఏ ప్యాలెస్. ఏం చేసి నువ్వు మళ్ళీ వెళ్ళి మనకి ఆ బంగారు చేప ఉంది కదా, గోల్డెన్ ఫిష్కి రాజభవనం కావాలని అడుగు. సో అభిరామ్ వెంట్ బ్యాక్ టు ది సీ అగైన్ అండ్ కాల్డ్ ది ఫిష్ అండ్ సెడ్. అభిరామ్ ఏం చేశాడు? భార్య చెప్పినట్టుగా సముద్రం వద్దకి వెళ్ళి మళ్ళీ ఆ గోల్డెన్ చేపకి గోల్డెన్ చేపకి పిలిచాడు. ఏమని? మళ్ళీ ముందుట్లాగే గోల్డెన్ షాప్కి పిలిచాడు. ఎందుకు? తనకి ఆ ఇల్లు సరిపోవటం లేదు, ఇంకా రాజభవనం కావాలి అని భార్య అడగమంది. కాబట్టి ఈ అభిరాము మళ్ళీ సముద్రం వద్దకి వెళ్ళాడు. ఏమని పిలుస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఓ ఫిష్, ప్లీజ్ గ్రాంట్ మీ అనదర్ విష్. ఓ చేప, దయచేసి నాకు మరొక కోరిక తీర్చని సముద్రం ఒడ్డున నిలబడి ఆ చేపని, గోల్డెన్ ఫిష్ని అభిరామ్ పిలుస్తున్నాడు. దేర్ వేర్ బిగ్ వేవ్స్ ఇన్ ది సీ. అక్కడ సముద్రంలో పెద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. వేవ్స్ అంటే పెద్ద, అంటే అక్కడ ఉండినమాట. అక్కడ ఏవి? అలలు ఎగిసిపడుతున్నాయి అన్నమాట. సముద్రంలోని అలలు, సీ అంటే సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ది ఫిష్ కేమ్ అవుట్ అండ్ ఆస్కెడ్. ఆ ఫిష్ బయటకు వచ్చి, ఆ సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి, ఆ సముద్రం నుండి ఆ గోల్డెన్ ఫిష్ బయటకు వచ్చి ఏమంటుంది? వాట్ ఈజ్ యువర్ విష్. విష్ అంటే కోరిక. మళ్ళీ అడుగుతుంది, నీ కోరిక ఏమిటి అని మళ్ళీ ఆ గోల్డెన్ ఫిష్ అభిరామ్కి అడుగుతుంది. మై వైఫ్ వాంట్స్ ఏ ప్యాలెస్ నౌ. అభిరాము ఆ గోల్డెన్ చేప ఏం కావాలి, ఏం కోరిక అని అడిగితే మళ్ళీ అభిరాము ఇలా చెప్తున్నాడు, నా యొక్క భార్య ప్యాలెస్ అంటే రాజభవనం ఇప్పుడే రాజభవనం కావాలని అంటుంది అని తెలియజేశాడు. ఓకే, గో బ్యాక్ హోమ్, యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్. ఇంటికి వెళ్ళు. సర్లే, తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, ఇంటికి వెళ్ళు అని గోల్డెన్ చేప అభిరామ్కి తెలియజేసింది. అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్. అభిరాము ఇంటికి, ఆ చేప, గోల్డెన్ చేప చెప్పినట్టుగా ఇంటికి వెళ్ళాడు. ఇన్ ప్లేస్ ఆఫ్ ది బిగ్ హౌస్. ఆ ప్లేస్లో పెద్ద హౌస్ కనిపించింది. హీ సా ఏ బ్యూటిఫుల్ ప్యాలెస్.
అది చాలా అందమైన రాజభవనం. అక్కడ చాలా అందమైన రాజభవనం. ముందు ఆ గోల్డెన్ చేప ఇచ్చింది కదా హౌసు, ఆ హౌస్ బదులుగా పెద్ద రాజభవనం కనిపించింది అభిరామ్కి. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్యాలెస్ థాట్ అభిరామ్. అభిరామ్ మనసులో ఆలోచన వచ్చింది. ఎంత అందమైన రాజభవనం, బ్యూటిఫుల్, చాలా అందమైన రాజభవనం ఆ గోల్డెన్ చేప ఇచ్చింది అని మనసులో అభిరాము అనుకున్నాడు. ఇన్ ది ప్యాలెస్ హిజ్ వైఫ్ సాట్ ఆన్ ది థ్రోన్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్స్, షీ వోర్ ఏ క్రౌన్. అంటే అక్కడ రాజభవనము, ఒకసారి రాజభవనము వచ్చింది కదా, ఆ రాజభవనంలో అభిరామ్ భార్య బంగారం మరియు వజ్రాలతో కూడిన సింహాసనంపై కూర్చుంది. ఆమె అభిరామ్ భార్య ఏం ధరించింది? కిరీటం కూడా ధరించింది. ఇక్కడ థ్రోన్ అంటే సింహాసనం. థ్రోన్ అంటే తెలుగు అర్థం సింహాసనం. సాట్ అంటే కూర్చోవడం, కూర్చున్నది. క్రౌన్ అంటే జన సమర్థమైన. అభిరామ్ భార్య థ్రోన్ అంటే సింహాసనం మీద కూర్చొని కిరీటం పెట్టుకొని కూర్చొని ఉన్నది కదా. అప్పుడు ఇలా అంటున్నాడు, ఆర్ యూ హ్యాపీ నో ఆస్క్డ్ అభిరామ్. అభిరామ్ అడుగుతున్నాడు, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అని అభిరాము తన భార్యని ఇలా అడుగుతున్నాడు. వి షాల్ సీ సెడ్ హిజ్ వైఫ్. సర్లే చూద్దాం అనేసి చెప్పింది తన భార్య. అంటే హ్యాపీగా ఉన్నానని చెప్పలేదు, అన్హ్యాపీగా ఉన్నానని చెప్పలేదు. సర్లే చూద్దాం అనేసి చెప్పింది అన్నమాట. ఆ విషయానికి అభిరామ్ అలాగా, అంటే తను దయలేని వ్యక్తిని చెప్పుకున్నాం కదా. అభిరామ్ భార్య అన్కైండ్ అండ్ గ్రేడీ అని చెప్పుకున్నాం. గ్రేడీ అంటే అత్యాశ గల, దురాశ గల వ్యక్తి. మరియు అన్కైండ్ అంటే దయలేని వ్యక్తిని తెలియజేసాము ఈ పాఠంలో. అలాగే తను కిరీటం పెట్టుకున్న, రాజభవనంలో కూర్చున్న, బంగారము చూసిన తనకి ఇంకా ఆశ ఇంకా తగ్గలేదు. సర్లే చూద్దామని అభిరామ్ భార్య తెలియజేసింది. ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ అభిరామ్ వైఫ్ కాల్డ్ హిమ్. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అభిరాము భార్య అభిరామ్కి పిలిచింది. మళ్ళీ ఎందుకు పిలిచిందో కొన్ని రోజుల తర్వాత పిలిచింది. దిస్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ మీ. ఇనఫ్ అంటే ఏం చెప్పుకున్నామో కావాల్సినంత. ఇది మనకి సరిపోదు, ఇది నాకు సరిపోదు. అంటే రాజభవనం ఇచ్చారు కదా, ఆ రాజభవనం కూడా మనకి సరిపోదు అని అతని భార్య అభిరామ్కి తెలియజేసింది. నౌ ఐ వాంట్ టు బీ ది రూలర్ ఆఫ్ ది సీ సెడ్ హిజ్ వైఫ్ ప్రౌడ్లీ. ఏమని చెప్పింది? ఇప్పుడు నేను ఆ సముద్రానికి అధిపతిని కావాలనుకుంటున్నాను అని గర్వంగా అభిరామ్ భార్య తెలియజేసింది. ఎవరికి? అభిరామ్కి. వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్? ఇట్ ఈజ్ నాట్ రైట్ సెడ్ అభిరామ్. ఏమడుగుతున్నావు? అది సరైనది కాదు. నువ్వు సముద్రానికి అధిపతి కావాలనుకుంటున్నావు, అది సరైనది కాదు అని అభిరాము మళ్ళీ తన భార్యకు సమాధానం చెప్పాడు. బట్ హీజ్ వైఫ్ డిడ్ నాట్ లిజన్ అండ్ బికేమ్ యాంగ్రీ. తను అభిరాము మాటల్ని తన భార్య వినకుండా కోపంగా ఉంది. అభిరామ్ చెప్పిన మాట వినలేదు. తను సముద్రానికి అధిపతినే కావాలని కోపంగా ఉంది. గో టు ది ఫిష్ అట్ వన్స్ షీ షౌటెడ్. నువ్వు వెంటనే చేప దగ్గరికి వెళ్ళు, నేను అడిగింది సముద్రానికి అధిపతి చేయమని చెప్పు అని గట్టిగా అరిచింది అభిరామ్కి. ఎవరో? అభిరామ్ యొక్క భార్య అభిరామ్కి ఇలా తెలియజేసింది. అభిరామ్ వెంట్ బ్యాక్ టు ది సీ అండ్ కాల్డ్ ది ఫిష్ అగైన్. మళ్ళీ అభిరామ్ సముద్రం దగ్గరికి తిరిగి వెళ్ళి చేపని ఇలా పిలుస్తున్నాడు. ఓ ఫిష్ ప్లీజ్ గ్రాంట్ మీ వన్ మోర్ విష్. మళ్ళీ విష్ అంటే
మళ్ళీ ఒక కోరిక, దయచేసి నాకు ఇంకొక కోరికని ప్రసాదించు అని మళ్ళీ ఓ చేప అని పిలిచి తన కోరికను తెలియజేశాడు. సముద్రానికి అధిపతి తన భార్యను చేయమని తన కోరికను గోల్డెన్ ఫిష్కి తెలియజేశారు. ఎవరు? అభిరామ్. When the fish came, there was a storm in the sea. The fish looked angry and serious. అయితే ఆ చేపకి పిలిచాడు కదా, అప్పుడే పెద్ద తుఫాన్లాగా వచ్చింది. సముద్రంలో తుఫాన్లాగా వచ్చింది. చేప బయటకు వచ్చేటప్పుడు తుఫాన్లాగా రావడంతో చేప కోపంగా మరియు గంభీరంగా కనిపించింది. ఎవరికి? అభిరామ్కి గంభీరంగా కనిపించింది చేప, గోల్డెన్ చేప. వాట్ ఈజ్ ఇట్ నౌ? అయితే ఇప్పుడు ఏమిటి అని మళ్ళీ చేప ప్రశ్నించింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అనేసి గోల్డెన్ ఫిష్ మళ్ళీ అభిరామ్కి ప్రశ్నించింది. మై వైఫ్ వాంట్స్ టు బీ ది రూలర్ ఆఫ్ ది సీ, సెడ్ అభిరామ్ ఇన్ ఏ లో వాయిస్. చిన్న గొంతుతోటి మళ్ళీ నా భార్య ఈ సముద్రానికి అధిపతి కావాలని కోరింది అని చిన్న గొంతుతో, చిన్న తక్కువ స్వరంతో మళ్ళీ అభిరాము గోల్డెన్ ఫిష్కి తెలియజేశాడు. నాట్ ఏ వర్డ్ స్పోక్ ది గోల్డెన్ ఫిష్ ఇన్ ఆన్సర్. గోల్డెన్ చేప ఒక్క మాట కూడా, ఒక్క సమాధానం కూడా చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు? ఇక్కడ అభిరామ్కి చెప్పలేదు ఒక మాట కూడా. అలాగా మౌనంగా ఉండిపోయింది. ఇట్ జస్ట్ షోయిడ్ ఇట్స్ టైల్. తన తోక, గోల్డెన్ ఫిష్ యొక్క టైల్ని ఒకసారి చూపించింది. అండ్ డిజపియర్డ్ ఇంటూ ది డీప్ ప్యాచ్ ఆఫ్ ది సీ. వెంటనే సముద్రంలోకి అదృశ్యమైపోయింది. ఇక్కడ డిజపియర్డ్ అంటే అదృశ్యమగు లేదా కనిపించకుండా పోవడం. చేప అభిరామ్కి కనిపించకుండా మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక్క మాట కూడా అనలేదు. తన టైల్, తోకను చూపించి డిజపియర్డ్, సముద్రంలోకి అదృశ్యమైపోయింది. నవ్వింగ్ దట్ ది లాస్ట్ విష్ వుడ్ మేక్ ది ఫిష్ ఏ స్లేవ్ టు ది వైఫ్ డిసైర్, ది గోల్డెన్ ఫిష్ క్యూర్డ్ హెర్ గ్రేడ్ బై రిటర్నింగ్ హెర్ లిటిల్ హట్. తనేమి ఇక్కడ నవ్వింగ్ అంటే, నవ్వు అంటే గ్రహించడం లేదా తెలుసుకొని, స్లేవ్ అంటే తెలుగు అర్థం బానిసత్వం లేదా బానిస, క్యూర్ అంటే నయం చేయు లేదా కోరుకున్నట్లు చేయి. ఇలా వాళ్ళకి, అభిరామ్ భార్యకి కోరికలు మితిమీరిపోతున్నాయి. దురాశ ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఒక హౌస్ ఇచ్చి, పెద్ద తోట ఇస్తే ఇంకా రాజభవనం కావాలన్న, ఆ రాజభవనం ఇస్తే ఇంకా బంగారం, సింహాసనం, కిరీటాలు కావాలన్న, అవి ఇస్తే అలాగ మితిమీరిపోయి ఇప్పుడు సముద్రానికి అధిపతి కావాలనుకుంటున్నాను. ఇలా కోరికలు మితిమీరిపోవడంతో దురాశ ఎక్కువగా ఉందని గోల్డెన్ చేప గ్రహించింది. అభిరామ్ యొక్క భార్య దురాశను ఎలాగైనా తీర్చాలని గోల్డెన్ చేప ఏం చేసింది? ఆ మునిపిచ్చిన కోరికలన్నీ, ఆ బంగారం, కిరీటం అవన్నీ వెనక్కి తీసుకొని ఒక చిన్న గుడిసెని మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్. అభిరాము ఇంటికి తిరిగి వెళ్ళాడు. గోల్డెన్ చేప కోపంగా ఉండటంతో ఏమీ వరం ఇవ్వలేదు కనుక అలాగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇన్ ప్లేస్ ఆఫ్ ది ప్యాలెస్. అక్కడ ప్యాలెస్ ఏమీ కనిపించలేదు. ముందు ఉండే ప్యాలెస్, రాజభవనము ఏమీ అభిరామ్కి కనిపించలేదు. హీ సా హీజ్ లిటిల్ హట్. అక్కడ చిన్న గుడిసె, ముందు ఎలా ఉండేదో అలా చిన్న గుడిసె ఉండేది. ఆ రాజభవనాలు, బంగారం, రాజసింహాసనం అన్నీ మాయమైపోయి మళ్ళీ చిన్న గుడిసె కనిపించింది. హీజ్ వైఫ్ హ్యాడ్ టు లివ్ ఇన్ దట్ హట్ వన్స్ అగైన్. మళ్ళీ అతని భార్య మళ్ళీ ఆ గుడిసెలో నివసించవలసి వచ్చింది. మళ్ళీ రాజభవనం అన్నీ మాయమైపోయి అభిరాము మరియు అతని భార్య మళ్ళీ ఆ గుడిసెలో నివసించవలసి వచ్చింది. అంటే దురాశ ఎక్కువగా ఉండకూడదు అని అర్థం.
4th క్లాస్ ఫిఫ్త్ లెసన్ ది మ్యాజిక్ ఫిష్ లెసన్ వల్ల మనం ఏం నేర్చుకున్నాము? అభిరామ్ భార్య దురాశ గల వ్యక్తి. అటువంటి దురాశ ఉండకూడదు. ది మ్యాజిక్ ఫిష్.